ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. పిఠాపురంలో జరిగిన బహిరంగ సభకు ముందు గోకులాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదులు స్వీకరించే క్రమంలో ఎంపీ తంగెళ్ల పైన పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కు ఎంపీ శ్రీనివాస్ చేతి రుమాలు అందించేందుకు ప్రయత్నించగా పవన్ మొహం తిప్పుకున్నారు. దీంతో ఆయన అసంతృప్తి బహిర్గతమైందని కొందరు చర్చించుకోవడం విశేషం. మాజీ ఎమ్మెల్యే వర్మ పనితీరుపై కూడా పవన్ గుర్రుగా ఉన్నారు. త్వరలో పిఠాపురంలో 15 రోజులు ఉండి ఇంటి పనులు చక్కదిద్దుతానంటూ పవన్ పేర్కొనడంపై తీవ్ర చర్చ జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురంలో 12,500 గోకులాలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించిన సభలో బహిరంగ సభలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంటే జిల్లా కలెక్టర్ పైన షాన్మోహన్ షగిలీ పైన ఆయన అసంతృప్తిగా ఉన్నారన్న విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టినట్టుగా తెగొడుతూనే తను చెప్పిన పనులు, తను చెప్పకపోయిన పనులు కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారంటూ ఒక విధంగా మెచ్చుకోలు ద్వారా జిల్లా కలెక్టర్కి ఆయన అభినందనలు తెలుపుతూనే కాకినాడ పార్లమెంటు సభ్యుడు ఆయన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ మాత్రం ఆయన పూర్తిగా విస్మరించేందుకు ప్రయత్నం చేశారని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయ శ్రీనివాస్ పైన చాలా అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఎంపీని చాలా దూరంగా ఉంచారని చెప్పాలి. అయితే జిల్లా యంత్రాంగం అయితే అధికార యంత్రాంగం పవన్ కళ్యాణ్ పక్కన సీట్ కేటాయించినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా ముభావంగానే ఉన్నారు. ఎందుకంటే మనకు వేదిక పైన చాలా స్పష్టంగా కొన్ని విజువల్స్ లో చూస్తే కనుక క్లియర్ గా ఉదయ శ్రీనివాస్ ఆయన్ని సంప్రదించే ప్రయత్నం చేయడం, ఆయన ముఖం తిప్పుకోవడం కనిపించింది. అలాగే ఆయన ముఖం తుడుచుకోవడానికి చేతిగుడ్డని అంటే టవల్ని ఉదయ శ్రీనివాస్ అందించే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ముభావంగా వెనక ముఖం తిప్పుకోవడం చాలా స్పష్టంగా మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. అంటే ఆయన తీరు ప్రస్తుతం అయితే కనుక ఎంపీ తీరు వివాదాస్పదంగా ఉందని, ఆయన ప్రవర్తన కూడా సరిగ్గా లేదంటూ ఆయన సేకరించిన సమాచారం ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చాలా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇది ఒక్కటే కాకుండా పిఠాపురంలో జనసేన చాలా బలీయంగా తయారవ్వాలని, ఇతర పార్టీలు కూడా పెద్దగా వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని జనసేన నాయకుల వాదన కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ సమర్థించినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను పూర్తిగా వేదిక చివరి కుర్చీలో ఆశీనం చేయడం, ఆయన రెండు సార్లు వర్మ పేరు ఉచ్చరించినప్పటికీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా మనకి గమనించుకోవచ్చు. ఎందుకంటే పిఠాపురంలో ఈ గంజాయి బ్యాచ్ కానీ యూటీజింగ్ కానీ చాలా ఎక్కువగా జరుగుతుందని, అందులో తన వాళ్ళ ప్రమేయం ఉన్న సర్ది చెప్తానంటూ వర్మను నర్మగర్భంగా ఉద్దేశించి వ్యాఖ్యానించినట్టుగానే పలువురు చెప్పుకుంటున్నారు. మోకల్ని తెలుగుదేశంలో చేర్చుకోవాలి అని వర్మ ప్రయత్నించడం కూడా జనసేనకి ఏమాత్రం నచ్చలేదు. అయితే తెలుగుదేశం కేడర్ అంతా జనసేనలో జాయిన్ అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూటమి సయోధ్య దృష్ట్యా అంత తొందరగా వాళ్ళని జనసేనలో తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఏదో విధంగా వర్మను డమ్మీ చేసే ప్రయత్నాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పర్యటన మాత్రం చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. త్వరలో జనసేనకి తెలుగుదేశం కూటమికి మధ్యన పిఠాపురంలో ఖచ్చితంగా విభేదాలు బయటపడే అవకాశం మాత్రం స్పష్టంగా ఉందని చెప్పుకోవాలి. విడుదల చిన్నితో నదీం ఖాన్ దురాని, కాకినాడ.